హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో మినుముల కారపొడిని చేసుకుందామండి. కొన్నిసార్లు హెల్త్ బాగోలేనప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదండి, పత్యం కూరలే తినాలి, అలాగే పత్యం కారపొడిలే తినాలి అని చెప్తా ఉంటారు. అలాంటప్పుడు ఇడ్లీకి నంచుకోవడానికి నోటి రుచిగా తినాలన్నప్పుడు ఈ మినుముల కారపొడిని ఇలా కనుక చేసుకున్నట్లయితే టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మినుముల కారపొడికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. అందులో 1 కప్పు నిండుగా మినపప్పుని వేసుకుందాం. ఒక చిన్న మాట అండి, మినపగుండ్లు కన్నా కూడా పొట్టు మినపప్పు వాడుకుంటేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా పొట్టు మినపప్పు వేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి తడి లేని పొడి గెరిటెతో ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు వాసన అనేది చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇలా దోరగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి ఒక గిన్నెలోనికి తీసుకుందాం. అలాగే మళ్ళీ అదే ప్యాన్లో 12 నుండి 15 ఎండుమిరపకాయలని కూడా తీసుకొని వీటిని కూడా లైట్ రోస్ట్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ రెసిపీని చిన్నపిల్లల కోసం చేస్తున్నానండి, అందుకే ఎండుమిరపకాయలు అనేది చాలా తక్కువగా వేసుకుంటున్నాను. అదే మీరు పెద్దవాళ్ళకి చేయాలనుకుంటే మరో 8 నుండి 10 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలని వేసుకొని వీటిని కూడా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసినట్లయితే త్వరగా కలర్ చేంజ్ అయ్యిద్ది, కానీ రోస్ట్గా అనేది రాదు. ఇలా ధనియాలు కూడా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసి మరో 1 నిమిషం వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ దినుసులన్నీ గిన్నెలోనికి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. అలా దినుసులన్నీ చల్లగా అయిన తర్వాత ఇప్పుడు పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ దినుసులన్నీ వేసి పొడిగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఒక వెల్లుల్లిపాయని తీసుకొని ఇలా సపరేట్గా చేసి ఈ మిక్సీ జార్లోనికి వేసుకుందాం. అలాగే రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి. ఇలా అన్నీ వేసుకున్నాక మళ్ళీ మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్లా చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ కారపొడిని అంతా వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత గాలిపోని డబ్బా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే మినుముల కారపొడి రెడీ. ఇడ్లీ, దోశ సైడ్ డిష్గా నంచుకోవడానికి ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వేడివేడి అన్నంలోకి కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.